హనుమంతుడు తను ఎంత శక్తివంతుడో ఒక దశలో మర్చిపోతాడు. ఇది రామాయణంలోని ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది ఎందుకు జరిగింది అంటే హనుమంతుడు చిన్నప్పుడే అతని వద్ద అపారమైన శక్తులు ఉంటాయి. ఒకసారి ఉదయభానుడిని ఫలమని అనుకొని ఆకాశంలోకి ఎగిరిపోతాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని గాయపరుస్తాడు. అప్పుడు వాయుదేవుడు కోపంతో తన కుమారుడైన హనుమంతుడిని విడిచిపట్టుకొని గాలిని ఆపేస్తాడు. ఆ కారణంగా లోకాలు శ్వాసించలేకపోతాయి. అప్పుడు దేవతలందరూ వచ్చి హనుమంతుడికి అనేక వరాలు ప్రసాదిస్తారు. అతను అజేయుడు, అమరుడు, మహాశక్తివంతుడు అవుతాడు. కానీ అతను అహంకారంతో వాటిని ఉపయోగించకూడదని, అవసరమైన సమయంలోనే గుర్తు వస్తాయని ఋషులు ఒక శాపం లాంటి సూచన ఇస్తారు. అతని శక్తి గురించి అతనికి అప్పటి వరకు జ్ఞాపకం ఉండదు, కానీ ఎవరైనా దాన్ని గుర్తు చేస్తే అతడు ఆసక్తిని తిరిగి తెలుసుకుంటాడు అని. ఈ సంఘటన ఎక్కడ బయటపడుతుంది అంటే సుందరకాండలో. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లే ముందు వానరులంతా ఒక గుట్ట మీద అచేతనంగా కూర్చొని ఉంటారు. అప్పుడు అందులో జాంబవంతుడు హనుమంతుడితో ఇలా అంటాడు: హనుమా, నీవు అంత శక్తివంతుడివి. నీవు సముద్రాన్ని దాటి సీతమ్మ వారి సమాచారం తెచ్చేందుకు నీవే సరైన వాడివి అని. అప్పుడు హనుమంతుడు తన శక్తిని గుర్తు చేసుకొని ఆనందంతో దూకుతూ జై శ్రీరామ్ అని పలుకుతూ ఒక పర్వతంలా లేచి ఎగిరిపోతాడు. హనుమంతుడు తన శక్తిని తాత్కాలికంగా మర్చిపోతాడు. అది ఓపిక, వినయము మరియు శ్రద్ధకు ప్రతీక. అవసరమైతే నిజమైన ధైర్యం, శక్తి మనలో ఉన్నదే, కానీ అది గుర్తు చేయాల్సిన సందర్భమే కావాలి.